ప్రజల స్వంత ఆస్తుల్ని దోచుకునేటువంటి ప్రయత్నంలో భాగమే జగనన్న భూ యాజమాన్య హక్కుల చట్టం. ఈవేళ ఎన్నికల కమిషన్ దగ్గరికి వెళ్ళి అమలు కానటువంటి చట్టం మీద తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఎందుకు ఇలాగా హంగామా చేస్తున్నారు, ఇది ఎన్నికల నిబంధనలకు విరుద్ధం అని ఫిర్యాదు చేశారు. అమలు కాని చట్టం అని ఎన్నికల కమిషన్కి చెప్పడమే అది ఎన్నికల నిబంధనలకు విరుద్ధం. ఎందుచేతంటే అక్కడకు వెళ్ళినప్పుడు నిజాలు చెప్పాలి. నిజాలు చెప్పకుండా అసలు ఇది అమలులో లేదు అని అబద్ధం చెప్పడం అనేటువంటిది చాలా అక్రమమైనటువంటి వాదన. దీన్ని 2023 అక్టోబర్ 31వ తేదీ నుండి అమలు జరిగింది అని జీవో 512 విడుదల చేయడం జరిగింది. ఎందుకంటే ఏం కావాలండి, ఆ చట్టంలో ఉంది, ప్లస్ ఒక జీవో విడుదల చేశారు. ఇది ఆల్రెడీ దీన్ని అమలు జరగడం జరిగిందని చెప్పి చేయడం జరిగింది. ల్యాండ్ అథారిటీని ఈ చట్టం ప్రకారంగా కాన్స్టిట్యూట్ చేశారు. కోర్టులు, సివిల్ కోర్టులన్నీ కూడా ఈ చట్టాన్ని అనుసరించి సివిల్ కేసులన్నింటినీ కూడా టేకప్ చేయడం మానేశారు. కొత్తగా రికార్డులోకి తీసుకోవడం మానేశారు. పాత కేసులన్నింటినీ కూడా వారు విచారణ చేయడం ఆపేశారు. అడ్వకేట్లు అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అడ్వకేట్లన్నీ కూడా రోడ్డు మీద పడి ఒక నెల రోజులు సుమారుగా ధర్నా చేశారు. మొన్నటి వరకు కూడా ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చే వరకు కూడా ధర్నా చేశారు. ఏంటి ఇంతమంది కూడా తెలుగు తక్కువ వాళ్ళ ప్రజలు ఎవరిని మోసం చేయడానికి ఈ రకమైనటువంటి వాదన వినిపిస్తున్నారు? ఈ చట్టాన్ని అమలు చేయకపోతే ఈవేళ అజయ్ కలాం లాంటి క్రెడిబిలిటీ ఉన్నటువంటి ఫార్మర్ ఐఏఎస్ అధికారి, ఆయన మీద నాకు గౌరవం, అటువంటి వారిని కూడా రోడ్డు మీదకి పంపించి అబద్ధాలు చెప్పిస్తున్నాను. అది నా బాధ. ఒక 420 గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఈ చట్టం, ఈ 420 గవర్నమెంట్ ఇచ్చినటువంటి జీవో, ఈ జీవో నిజంగా మీరు కోర్టుకు కూడా వీళ్ళు చెప్పారు, మేము అమలు జరపలేదండి అలాగని చెప్తున్నాడు. మరి ఆనాడు ఎందుకు అమలు జరపలేదు అని అన్నప్పుడు ఈ జీవోని రద్దు చేయాలి కదా, చూపించండి. ఇది పలానా తేదీ నుంచి అమలు జరిగింది అని చెప్పినటువంటి జీవోని రద్దు చేశారా? రద్దు చేయలేదు ఈవేళకి. అంటే అది ఎగ్జిస్టింగ్లో ఉన్నట్టే లెక్క. అప్పుడు హైకోర్టు ఏమన్నదంటే, సరే నిబంధనలన్నీ కూడా చేయాలి వీళ్ళంతా అంటున్నారు, నిబంధనలు పూర్తి చేశాక మీరు మా దగ్గర రండి అంతేగాని ఈ లోపల సివిల్ కోర్టుకి కేసులు వెళ్లకుండా చేయడం అనేటువంటిది కరెక్ట్ కాదు. సివిల్ కోర్టు వారు కేసులన్నింటినీ కూడా ఆమోదించవచ్చు, టేకప్ చేయవచ్చు అని ఒక తీర్పు ఇవ్వడం అనేటువంటిది జరిగింది. ఎందుకు ఇచ్చారండి? సివిల్ కోర్టులకి జ్యూరిస్డిక్షన్ ఉంది, లేకపోతే ఎలాగా మేము సివిల్ కోర్టుకి వెళ్ళడానికి వీల్లేదని మేము చట్టం చేసాం అని అబద్ధాలు చెప్తున్నారు. మరి చట్టం ఆ విధంగా చేసి ఉండకపోతే సివిల్ కోర్టులకి ఈ ల్యాండ్ అథారిటీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ల్యాండ్ అథారిటీ తాలూకు నిర్ణయాల్ని క్వశ్చన్ చేసేటువంటి అధికారం సివిల్ కోర్టు లేకుండా చేశారు, జిల్లా కోర్టు లేకుండా చేశారు. ట్రిబ్యునల్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఆ ట్రిబ్యునల్ కూడా ఎవరిని పెట్టారు అంటే, అపలైట్ అథారిటీకి ఎవరిని పెట్టారంటే జాయింట్ కలెక్టర్ని పెట్టారు. జాయింట్ కలెక్టర్ని పెట్టడం ఏంటంటే, ఒక న్యాయవాది, ఒక న్యాయమూర్తి ఉండాల్సినటువంటి స్థానంలో జాయింట్ అధికారి ఒక ఐఏఎస్ అధికారిని పెట్టారు. అతను ఒక పెద్ద ఎంఆర్ఓయే. ఈవేళ ఐఏఎస్ అధికారులు, జాయింట్ కలెక్టర్లు ఎంఆర్ఓ చిన్న ఎంఆర్ఓలు, పెద్ద ఎంఆర్ఓల కింద ఉన్నారు. వాళ్ళు ఏమి కలెక్టర్ల కింద డీల్ చేయడం, దే హ్యావ్ ఫర్గాటెన్ దట్ దే ఆర్ ఐఏఎస్ ఆఫీసర్స్. వాళ్ళు కూడా ఎంఆర్ఓ స్థాయి కింద ఉన్నాయి. ఇంకా కొంతమంది ఎంఆర్ఓలు నయం, కాస్త ఇండిపెండెంట్గా చట్టం తెలిసి మనం ఎందుకు తప్పు చేయడం ఇష్టం లేని వాళ్ళు కొంచెం పక్కకు తప్పుకుంటున్నారు. అది లేదే వాళ్ళు
వీళ్ళ ఐఏఎస్లో ఆ రకంగా తయారైపోయినాయి. అంచేతను లేకపోతే ఇప్పుడు ఏమైంది, దానికి ఇక్కడ ఉన్నటువంటి టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ని వేస్తారట. టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ని ఎవరు వేస్తారండి? చెప్పాడా చట్టంలో? చెప్పలేదు. అంటే నేను ఇష్టం వచ్చినట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కార్యకర్తలు వేసేయచ్చు అనమాట. ఇన్సిడెంట్ లేదా ఒక ఎంఆర్ఓ స్థాయిలో ఉన్నటువంటి వేయచ్చు అనమాట. ఈ విధంగా అన్ని రకాలైనటువంటి హక్కుల్ని, భూమి మీద ఉన్నటువంటి హక్కులన్నింటినీ కూడా తీసేసాడు. చట్టం తాలూకు మెయిన్ ప్రాధాన్యత ఏంటంటే ఇది భూమి మీద ఉన్నటువంటి, ప్రజలు దయచేసి గమనించాలి, భూమిని ఆనుకుని ఉన్నటువంటి ఏ ఆస్తి అయినా, అది పంట భూమి అవ్వచ్చు, లేదంటే ఒక అపార్ట్మెంట్ అవ్వచ్చు, లేదంటే ఒక దుకాణం అవ్వచ్చు, ఒక పరిశ్రమ అవ్వచ్చు, ఏదైనప్పటికీ ఒక ఇల్లు అవ్వచ్చు, ఏదైనప్పటికీ కూడా ఈ చట్టం కింద వస్తుంది. ఇది కేవలం వ్యవసాయ భూమికి మాత్రమే చెందింది కాదు. మీరు నివసిస్తున్నటువంటి ఇంటి మీద వస్తుంది. ఇంటికి ఇది ప్రమాదకరమైనటువంటి పరిస్థితి. దాన్ని ఎవరు, ఇది ఈ భూమి, ఈ ఇల్లు కానీ, ఈ అపార్ట్మెంట్ కానీ, ఈ ఫ్లాట్ కానీ మీరు కొనుక్కున్నారు, ప్రజలు కొనుక్కున్నారు. కొనుక్కున్నటువంటి దానికి డాక్యుమెంట్స్ ఉన్నాయి, సేల్ డీడ్స్ ఉన్నాయి, రిజిస్ట్రేషన్ డీడ్స్ ఉన్నాయి, లేదో మీ తాత తండ్రులు ఇచ్చినటువంటి గిఫ్టెడ్ డీడ్స్ ఉన్నాయి, వారసత్వ హక్కులు ఉన్నటువంటి వారసత్వ డీడ్స్ ఉన్నాయి. ఈ డీడ్స్